హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. నిన్న టీజీ టెట్లో కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్, ఎస్ఏ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ అంత హార్డ్గా ఏం రాలేదండి, నార్మల్గానే వచ్చింది. అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ పట్టి గుర్తుపెట్టుకునేలాంటి క్వశ్చన్స్ అయితే రాలేదంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకొని ఆ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అయితే ఒక్కటి కూడా రాలేదండి. ఆల్జీబ్రా నుండి x² - 9 ఇంటూ x² + x - 2 బై x² - 4x + 3 ఇంటూ x + 2 అని ఇచ్చాడు. ఓకే, ఈ క్వశ్చన్కి సాల్వ్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సాల్వ్ చేయాలి. ఈ కారణాంకాలుగా విడగొడితే ఏమవుతుందంటే ఇది a² - b² ఫామ్లో ఉంది కదా, 3² అని రాయొచ్చు కదా ఈ 9ని. అంటే a² - b² అంటే x + 3 ఇంటూ x - 3 అని అవుతుంది అనమాట. ఇది ఈ టర్మ్. అండ్ ఈ టర్మ్ని ఏమని రాయొచ్చు అంటే x - 1 ఇంటూ x + 2 అని రాయొచ్చు. కారణాంకాలు డినామినేటర్లో ఏమొస్తుంది, ఇక్కడ ఆల్రెడీ x + 2 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న x + 2 ఇక్కడ ఉన్న x + 2 పోతుంది. కింద డినామినేటర్లో ఉంది కదా, ఇక్కడ డినామినేటర్ పోయిందనమాట. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు అంటే x - 1 ఇంటూ x - 3 అని రాయొచ్చు. కారణాంకాలు ఇప్పుడు చూడండి, x - 3 పోయింది, x - 1 x - పోయింది, x + 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. ఇంకొకటి ఇచ్చారు, 4920 అనే ఒక నెంబర్ నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది 17 యొక్క ఘనమూలం వస్తుంది అని అన్నాడు. క్యూబ్ నెంబర్ 17 యొక్క క్యూబ్ నెంబర్ అంటే ఇందులో నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చే నెంబరు 17 యొక్క ఘనమూలం అవుతుందని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా ఎల్సిఎమ్స్, హెచ్సిఎఫ్స్ ఇవన్నీ తీసి దాన్ని కలిపి అదంతా మల్టిప్లికేషన్ చేసి అదంతా చేయడం కంటే ఆప్షన్ బేస్డ్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే 17 యొక్క ఘనమూలం వస్తుందని అన్నాడు. అంటే 17 క్యూబ్ నెంబరు వస్తుందని అంటున్నాడు. ఓకేనా, 17 యొక్క ఘనం అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు టోటల్ మరి 17 యొక్క ఘనం ఎంతో తెలియాలంటే ఫస్ట్ 17 క్యూబ్ తెలియాలి. క్యూబ్ నెంబర్స్ మామూలుగా చాలామందికి నోటెడ్ ఉంటుంది. ఒకవేళ నోటెడ్ లేకపోయినా కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 7 క్యూబ్ మనకి చూడండి, 7 × 7 7 క్యూబ్ తెలిసినా చాలు. 7 క్యూబ్ నెంబర్కి మనకి వన్స్ ప్లేస్లో ఏమొస్తుందండి, 3 వస్తుంది కదా. 7 7s 49, 9 7s మళ్ళీ 63 అంటే వన్స్ ప్లేస్లో 3 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ 20లో నుండి 8ని తీసేస్తే వన్స్ ప్లేస్లో 2 వస్తుంది కాబట్టి ఇది కాదు. 3ని తీసేస్తే 7 వస్తుంది, సో ఇది కూడా కాదు. 7ని తీసేస్తే 20లో నుండి 7 తీసేస్తే 3 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఇదే అన్నమాట. సో మనకి వన్స్ ప్లేస్లో 3 వచ్చే ఆన్సరే మనకి 17 క్యూబ్ అనమాట. సో మనం టోటల్ దీనికి చేయకుండా ఇలా కనుక చేస్తే చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, అంటే మనం మైండ్ ఫ్రెష్గా అసలు ఏం చేస్తే వస్తుంది అనేది ఆలోచించాలన్నమాట దీనికి. ఓకేనా, అంటే టైం వేస్ట్ చేసుకోలేనిలా కాకుండా సింపుల్గా ఆన్సర్ ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాడు. అండ్ నేను పరిమాణం గురించి కూడా నా క్లాస్ ఆల్జీబ్రా గురించి మీకు తెలిసి ఉంటుంది కదా, అది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సమ్ x + 4 ఇంటూ x + 6 - 7 సమ్ ఇలా ఇచ్చాడు. ఏదో అంటే ఎగ్జాక్ట్గా నెంబర్ ఏదో కాదో తెలియదు కానీ ఇలాగే ఇచ్చాడు. ఇలా ఇచ్చి దాని పరిమాణం ఎంత, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క పరిమాణం ఎంత అని అన్నాడండి. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే x⁴ ఇంటూ x⁴ వస్తుంది కదా. అంటే ఇవి రెండు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఇవి అడిషన్ చేయబడతాయి, అంటే x⁻10 అనేది అవుతుంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు x⁻10 అవుతుంది. ఇంకా వేరే ఏ వీటిని చేసినా కూడా పరిమాణం ఇంత రాదు, 10 రాదు.
అంటే మనకు ఆటోమేటిక్‌గా పరిమాణం ఈ టోటల్ సమీకరణం అంటే టోటల్ ఈక్వేషన్ యొక్క పరిమాణం అంటే ఆర్డర్ అనేది ఎప్పుడు ఇది 10 అవుతుందనమాట. ఆప్షన్స్ ఇచ్చాడు. సో, మనం చెప్పుకున్నాం కదా! ఒక ఈక్వేషన్ యొక్క పరిమాణం ఎప్పుడు కూడా ఆ టోటల్ ఈక్వేషన్‌లో దేనికైతే హైయెస్ట్ ఉంటుందో అదే ఆ టోటల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అవుతుందని చెప్పుకున్నాం కదా! సో, ఇలాంటి క్వెషన్ కూడా ఇచ్చాడు. ఓకే. సాంఖ్యక శాస్త్రం. అక్కడ ఏమిచ్చాడంటే ఒక వ్యక్తి 3000 రూపీస్ సంపాదిస్తున్నాడంట. ఒక 600 రూపాయలు ఖర్చు చేస్తున్నాడంట. ఓకే. ఇదేమో ఖర్చు. ఇదేమో సంపాదన. అయితే పై చార్ట్‌లో ఈ 600 రూపాయలకి కోణం ఎంత అని అన్నాడు యాంగిల్. ఈ 600 రూపాయలకి పై చార్ట్‌లో యాంగిల్ ఎంత చెప్పండి అని అంటున్నాడు. ఓకేనా? అయితే ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ పై చార్ట్ అంటే ఇదే కదా పై చార్ట్ అంటే. పై చార్ట్ ఇలా ఉంది అంటే దాని అర్థం ఏంటిది సర్కిల్. సర్కిల్‌లో ఎప్పుడు కూడా టోటల్ యాంగిల్స్ 360 డిగ్రీస్ కదా! 360 డిగ్రీస్ అనేది 3000 అయితే 600 అనేది ఎన్ని డిగ్రీస్ అవుతుంది అంతే. అర్థమైంది కదా! సింపుల్ ఇంకా మళ్ళీ దాన్ని ఏం అవసరం లేదు. అప్పుడు 600 ఇంటూ 360 బై 3000 3 zeros పోయినాయి. అప్పుడు 3 2s పోయింది. 36 2s 72 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అర్థమైందా? ఇలా చేయాలి. చాలా సింపుల్ క్వెషన్. ఈ జామెట్రీ నుంచి ఏమొచ్చిందంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఈ భూమి దాని ఎత్తుకు 3 రెట్లంట. ఇది దీని ఎత్తుకు 3 రెట్లంట. అయితే వైశాల్యం ఇచ్చాడు 243 అని చెప్పేసి. అట్లయితే ఎత్తు ఎంత అని అంటున్నాడు క్వెషన్. ఇక్కడ చూడండి ఈ భూమి అనేది దీనికి 3 టైమ్స్ ఎత్తుకు 3 టైమ్స్ అంటే మామూలుగా మనకి వైశాల్యానికి సూత్రం ఎంతండి? A ఇంటూ హెచ్ కదా! సమాంతర చతుర్భుజంకి మనకు వైశాల్యానికి సూత్రం A ఇంటూ హెచ్. ఓకే. కానీ వాళ్ళేమన్నారు ఈ ఈ ఎత్తుకు ఇది 3 రెట్లు ఉన్నదంట. అంటే మనం ఎత్తును x అనుకుంటే ఇది 3 రెట్లు అంటే 3x అవుతుంది భూమి. సో ఇది 243. ఇక్కడ చూడండి 81 వచ్చింది. x² 81 అంటే x ఎంత 9. మనల్ని అడిగింది మనం తీసుకున్నది ఏంటిది ఎత్తును x తీసుకున్నాము. మనల్ని అడిగింది ఎత్తే అడిగారు. సో 9 అనేది ఆన్సర్. మామూలుగా ఆప్షన్‌లో ఈ 9 ఇంటూ 3 27 కూడా ఉంది. పుసుక్కున ఇది భూమిని 3x కదా! ఇదే ఆన్సర్ అనుకోని ఇది కూడా పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫస్ట్ మనం దేన్ని x అనుకున్నాం అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోండి. అంటే మనం నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు పేపర్ చాలా ఈజీగా వచ్చిందంటేనే తప్పులు ఎక్కువ చేస్తారు. గుర్తుంచుకోండి. పేపర్ టఫ్ వస్తే చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేస్తాం. పేపర్ ఎప్పుడైతే ఈజీగా వస్తుందో అప్పుడే ఎక్కువ తప్పులు చేస్తాం అన్నమాట. ఇంత ఈజీ కదా ఇందులో ఏముందిలే అని మనం అనుకుంటాం. కానీ అక్కడే ఎక్కువ పొరపాట్లు జరుగుతాయి. పేపర్ ఈజీగా ఉన్నప్పుడే చాలా ఎక్కువ మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట.